తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహరిస్తుంటే విపక్ష బీజేపీకి మరో షాక్ తప్పదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే గతంలో కారు దిగి కాషాయం గుటికి చేరిన మాజీ ఎమ్మెల్యేలో ఆరూరి రమేష్ ఇటీవల బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలోనే హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే షానంపూడి సైదిరెడ్డి సైతం పక్కచూపులు చూస్తున్నారన్న వార్తలు ఉమ్మడి జిల్లా పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన బీజేపీకి గుడ్ బై చెప్పి కారెక్కేందుకు రెడీ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాలు కూడా ఆయన్ను తన పాత పార్టీ వైపు చూసేలా చేశాయంటున్నారు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019లో అనూహ్యంగా వచ్చిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో రెండోసారి బీఆర్ఎస్ నుండే పోటీ చేసి సైదిరెడ్డి విజయం సాధించారు. ఇక 2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనంలో ఉత్తమ్ దూకుడికి సైదిరెడ్డికి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు ముందు బారాసాకు రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వెంటనే సైదిరెడ్డికి నల్గొండ బీజేపీ ఎంపీ టికెట్ దక్కింది, కానీ ఓడిపోయాడు. అదంతా ఒక ఎత్తైతే ఇటీవలి కాలంలో బీజేపీ కార్యక్రమాలకు హాజరవుతూనే గతంలో తన వెంట నడిచి గెలిపించిన గులాబీ క్యాడర్కు టచ్లోకి వెళ్లడం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది. టచ్లోకి వెళ్లడంతో సరిపెట్టకుండా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ల గెలుపుకు తన వంతు సహాయ సహకారాలు అందించారట. సైదిరెడ్డి సహకారం తీసుకున్న బీఆర్ఎస్ వాళ్ళు విజయం సాధించడంతో పొలిటికల్ సర్కిల్స్లో ఈ మాజీ ఎమ్మెల్యే తిరిగి గులాబీ గుటికి చేరతారన్న ప్రచారం జోరందుకుంది. సైదిరెడ్డి కారు దిగి బీజేపీలోకి వెళ్లిన నాటి నుంచి బీఆర్ఎస్ అధిష్టానం హుజూర్నగర్లో పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికీ ఇవ్వలేదు. ఈ సందర్భంలోనే నియోజకవర్గ గులాబీ నాయకులు ఆయనకు అప్పటి నుంచి టచ్లో ఉన్నట్టు శానంపూడి అనుచరులు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే సైదిరెడ్డి బీఆర్ఎస్లో చేరిక ఖాయమన్న ప్రచారం గులాబీ వర్గాల్లో జరుగుతోంది. ఇక ఇదే సమయంలో మరో వాదన సైతం తెర మీదకొచ్చింది. తన గురించి బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీల్లో ఇంత చర్చ రచ్చగా జరుగుతున్నా మాజీ ఎమ్మెల్యే మాత్రం స్పందించకపోవడాన్ని చూస్తుంటే సైలెంట్ గా ఉంటూనే కారెక్కడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతంలో జగదీష్ రెడ్డితో ఇమడలేక బీజేపీలో చేరిన సైదిరెడ్డి ఇప్పుడు మళ్లీ కారెక్కడానికి జగదీష్ రెడ్డి కారు డోర్లు ఓపెన్ చేస్తారా అన్నది ప్రశ్న. మొత్తం మీద పార్టీ మార్పు ప్రచారంపై శానంపూడి మౌనంగా ఉన్న ఆయన చుట్టూ మాత్రం రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మరి చూడాలి పార్టీ మార్పు షికార్ల పుకార్లపై సైదిరెడ్డి ఎలా స్పందిస్తారో.